లెఫ్టినెంట్ కర్నల్ వినయ్ నార్వాల్, ఆయన పెళ్ళై 26 ఏళ్ళ సైనిక అధికారి, పెళ్ళై హనీమూన్కు పహల్గాంకి వస్తే తీవ్రవాదులు ఆయన మతం పేరు అడిగి చంపేశారు. ఆయన సతీమణి పాప హిమాన్సి అని ఆ చిన్నమ్మాయి, ఆమె ఇంకా ఆ గాజులు ఆమె వేషధారణ చూస్తే కొత్త పెళ్లి కూతురులా కనబడుతుంది. ఆ ఫోటో చూసాం. ఆమె ఒక అప్పీల్ చేసింది, దీన్ని మీరు మతం కోణంలో విద్వేషాన్ని రెచ్చగొట్టకండి, కశ్మీరీలపై విద్వేషాన్ని రెచ్చగొట్టకండి అని పిలిపించింది. అంతే. ఆమె చేసిన తప్పు అనుకుంటా, అది వాళ్ళ కొంతమంది దృష్టిలో. అది ఆమె ఏమన్నది, శాంతియుతంగా ఉందాం, దేశాన్ని ఐక్యంగా ఉంచుదామంటే ఆమె పైన విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. పాపం భర్తను కోల్పోయారు ఆ చిన్న వయసులో అనే సింపతి, మానవత్వం కూడా ఉండదు ఆ మనుషులకు. ఆమె పైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఎంత దూరం? ఓకే, ఆమె అభిప్రాయం మీకు నచ్చకపోతే అంగీకరించకండి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా రెస్పాండ్ అయింది. సో ఇలాంటి విద్వేష చర్యల వల్ల శత్రువు లాభపడతాడు. మీకు ఇలాంటి విద్వేష చర్యలు ఎప్పుడు కూడా ప్రత్యర్థులకు ఉపయోగపడుతుంది. అందువల్ల దేశంలో విద్వేషాగ్ని రగలకుండా దేశం యునైటెడ్గా, పొలిటికల్లీ యునైటెడ్, సోషల్లీ యునైటెడ్. ఇవాళ మన ఏకైక శత్రువు ప్రతి భారతీయునికి పాకిస్తాన్ శత్రువు. ప్రతి భారతీయునికి పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు శత్రువు. ఈ ఫోకస్ పోకుండా పాకిస్తాన్కు ఉపయోగపడేలా మన చర్యలు ఉండకూడదు. సమాజం కూడా అందుకు సిద్ధంగా ఉండాలి. సో అందువల్ల ఒక దశ దాటి భావోద్వేగాలను రెచ్చగొట్టి పాకిస్తాన్ చేయలేని పని మనం చేసుకోవద్దు. పాకిస్తాన్ భారతదేశంలో రక్తాన్ని చిందించలేకపోతుంది పూర్తిగా. ఒక 26 మందిని పొట్టన పెట్టుకుంది, కానీ